టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? పాపం నందుగాడికి ఈ సరదాలు గాని, ఈ ఆస్తిపాస్తులు గాని, ఈ సంతోషాలు గాని అప్పట్లో ఏమీ దక్కలేదు. ఒరే నందు, చూసావారా మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో? అత్తయ్య, అయిపోయిన పెళ్లికి బ్యాండ్ బాజాలు ఎందుకు చెప్పండి? వాళ్ళ పెళ్ళైపోయి ఎంతో కాలం అయిపోయింది. ఇప్పుడు జరగబోతున్న పెళ్లి గురించి మాట్లాడుకుందాం. పంతులు గారు, ఇక మీరు జరగాల్సిన కార్యక్రమం చూడొచ్చు. అలాగేనండి, లగ్నపత్రిక రాస్తాను. అయ్యా, లగ్నపత్రిక చదువుతాను. వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఓకే పంతులు గారు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. అయ్యా, వధూవరుల తల్లిదండ్రులు తాంబూలాన్ని ఇచ్చిపుచ్చుకోండి. ముందు ఇచ్చే ముందు మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేసుకోవడం ఇష్టమేనా అని అడిగి ఇవ్వండి. అలాగే మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకోవడం ఇష్టమేనా అని అడిగి ఇరువురు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. అంతకుముందు అడగాల్సింది వేరే ఒకటి ఉంది పంతులు గారు. తల్లిదండ్రులకి ఇష్టమేనా అని అడగడం కాదు, ముందు అబ్బాయికి అమ్మాయికి వాళ్ళకిష్టమేనా అని అడగండి. పెళ్లిలో పెద్దవాళ్ల ప్రమేయం కంటే చేసుకోబోయే వాళ్ళ ఇష్టాలే ముఖ్యం. ఆ పొరపాటు మళ్ళీ జరగకూడదు. వాళ్ళు ఇష్టపడ్డాకే పెద్దల ఆమోదంతో ఆశీర్వాదంతో ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేశారని విన్నాను. అందువల్ల ఆ మాట చెప్పలేదు బాబు. అయినా మీరన్నారు కాబట్టి ఈ సమయంలో మీరు కోరుకున్నట్టే ఒక మాట అనిపించేస్తే సరి. ఏమ్మా, అబ్బాయిని చేసుకోవడం మీకు పరిపూర్ణంగా ఇష్టమేనా? ఎవరి బలవంతం ఏమీ లేదు కదా? లేదండి, ఆయన్ని చేసుకోవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. ఆ బాబు, మీకు అమ్మాయిని చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమేగా? ఎవరి బలవంతం ఏమీ లేదుగా? నా ఇష్టపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను పంతులు గారు. వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం పంతులు గారు. వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి మేమీ పెళ్లి చేయటానికి సిద్ధపడ్డాం. గీత బంగారం. ఎవరు కాదనుకుంటారు? ఎవరు వద్దనుకుంటారు? ఇక తాంబూలాలు ఇచ్చి పుచ్చేసుకోండి. రేయ్, ఇలా రారా. ఎవర్రా నువ్వు? సార్, అది
గారు